కేటీవీ. ఈ మహానాడుకు సంబంధించి ప్రతిరోజు అధికారులు అయితే ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, భద్రతకు సంబంధించిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఎంతమంది జనాలు ఈ మహానాడుకు రాబోతున్నారు అన్నటువంటి అన్ని విషయాల్ని బేరీస్ వేసుకుని ప్రతిరోజు ఎప్పటికప్పుడు అధికారులు అయితే ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఏర్పాట్లపైన దృష్టి పెట్టి పరిశీలించడం కూడా జరుగుతూ ఉంది. మరి ఈ నేపథ్యంలోనే ఈ మహానాడు కడప జిల్లాలో మొదటిసారిగా ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది. అత్యంత అద్భుతంగా కూడా జరుగుతూ ఉందన్నమాట. మరి ఇది రాష్ట్రంలోనే ఒక అద్భుతమైన ఘట్టంగా నిలుస్తుందేమో మరి చూడాలి. ఇక్కడికి వచ్చినటువంటి అధికారులను అడిగి ఈ యొక్క మహానాడుకు సంబంధించిన వివరాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. మహానాడుకు సంబంధించి తెలుగుదేశం పార్టీ ఒక పెద్ద పండుగలా కనిపిస్తోంది. మరి ఈ నేపథ్యంలోనే జమ్మలమడుగు టీడీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి భూపేష్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి ఈ యొక్క మహానాడు ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనే విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. మా మహానాడు అనేది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఎన్టీ రామారావు గారి బర్త్డే పురస్కరించుకొని ప్రతి సంవత్సరం 27, 28, 29 జరుపుకుంటూ ఉంటారు ఆనవాయితీగా. ఈసారి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారు కడప జిల్లాలో జరపాలా, ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏ విధంగా చేయాలా అన్ని దిశానిర్దేశం చేయడం జరిగింది. దాదాపు నెల రోజుల నుంచి ఇక్కడ గ్రౌండ్ క్లియరెన్స్ కానీ, సభా ప్రాంగణాలు, పార్కింగ్ కమిటీలు వేయడం కానీ, భోజన వసతులు ఏ విధంగా చేయాలని కమిటీలు ఫామ్ అయినాయి. ప్రతి ఒక్కరూ దీని మీద దృష్టి సాధించి వారం 10 రోజుల నుంచి పూర్తి స్థాయిలో నిమగ్నమై ఉన్నారు. ఖచ్చితంగా కడప జిల్లాలో మహానాడు జరుపుకోవడం అనేది నిజంగా గర్వించదగ్గ విషయం. మాకు బాధ్యతలు ఇచ్చినారు. ఖచ్చితంగా దీన్ని సక్సెస్ చేసి రానున్న భవిష్యత్తులో కూడా తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు యువతకు అవకాశం ఇచ్చే విధంగా నారా లోకేష్ బాబు గారు కూడా చాలా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంది. విజయనున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు 4వ ముఖ్యమంత్రి అయినారు. ఖచ్చితంగా ఈ రాష్ట్ర భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు కల్పించే విషయంలో కానీ, లేదంటే ఈ మహానాడులో తీర్మానాలు చేసుకొని ఏ విధంగా భవిష్యత్తులో పార్టీ బలోపేతానికి ముందుకు పోవాలనే దాంతో కూడా ఈసారి నిర్ణయాలు ఉంటాయి. మనకు అవకాశం ఇచ్చినందుకు మరొకసారి చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ బాబు గారికి కానీ మేము కృతజ్ఞతగా ఉంటాం. ఖచ్చితంగా సక్సెస్ చేసి ఈ మహానాడిని దిగ్విజయంగా చేసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సార్ అలాగే మరి ఈ మహానాడుకు ఎంతమంది జనాభా వచ్చే అవకాశం ఉందంటారు సార్? 27, 28వ తేదీ ఈ 2 రోజులు మాత్రం ప్రతినిధులు, డెలిగేట్స్ మీటింగు, ఆహ్వానితులు ఎవరైనా ప్రత్యేక ఆహ్వానితులు వచ్చి వాళ్ళ సలహాలు, కార్యవర్గాన్ని ఏ విధంగా చేసుకోవాలా, అధ్యక్షుడిని ఎన్నుకోవడం కానీ మరొకసారి ఇవన్నీ ఉంటాయి. 3వ రోజు బహిరంగ సభకు దాదాపు 5 లక్షల మందితో బహిరంగ సభ ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. పార్కింగ్ కూడా దాదాపు 10-15 ప్లేస్లు సెలెక్ట్ చేసి దాదాపు ఒక్కొక్క పార్కింగ్ ప్లేస్ కూడా 50 నుంచి 100 ఎకరాల లోపల పార్కింగ్ ప్లేస్ ఉన్నాయి. కాబట్టి 5 లక్షలతో మినిమం మన జనసందోహంతో మన మహానాడు జరుగుతుంది. ఖచ్చితంగా దిగ్విజయం అవుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. అలాగే సార్, కడప జిల్లాలో ఫర్ ది ఫస్ట్ టైం ఈ మహానాడుని కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో అందులో జగన్ యొక్క సొంత జిల్లా అయినటువంటి ఈ కడపలో పెట్టడం అంటే జగన్కి ఏమైనా చెక్ పెట్టే అవకాశం ఉందంటారా సార్? ఇది ఆనవాయితీగా ప్రతిసారి జరిగేదే. కడప జిల్లాలో దాదాపు ఉమ్మడి కడప జిల్లాలో 10 నియోజకవర్గాలకు కానీ ఈసారి 7 నియోజకవర్గాలలో గెలిచినాము. చెక్ పెట్టే పరిస్థితి రాజకీయంగా ఆ రోజు ఎలక్షన్స్లో జరుగుతాయి. కానీ ఈరోజు ఆల్రెడీ 7 నియోజకవర్గాలు గెలిచినాము. ప్రజలు మాకు మంచి మెజారిటీ ఇచ్చినారు. 7 సీట్లు గెలుచుకోవడం అనేది కూడా ఆల్రెడీ ప్రజలు చెక్ పెట్టినారు, మేము కాదు. అతని వ్యతిరేక విధానాలు, గత ప్రభుత్వంలో నిర్ణయాలు, ఉద్యోగస్తులకు టయానికి జీతాలు ఇవ్వకపోవడం కానీ, ఉన్న ఉద్యోగస్తులకు జీతాలు టయానికి ఇవ్వకపోవడం కానీ, నిత్యావసర సరుకుల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి భారం మోపి ప్రజలు నడ్డి విరిచే విధంగా ఆ రోజు గత ప్రభుత్వం పాలన సాగింది. ఈరోజు విజయనున్న నాయకుడు 4వ ముఖ్యమంత్రి అయినారు. ఏ విధంగా సంపద సృష్టించాలా, ఏ విధంగా P4 అనే పాలసీ తీసుకొని రావడం కానీ, ఈరోజు వృద్ధాప్య పెన్షన్లు పెంచడం కానీ, అన్నా క్యాంటీన్లు రీఓపెనింగ్ చేయడం కానీ, అదేవిధంగా విద్యా వ్యవస్థలో నారా లోకేష్ బాబు గారు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నారు. నిజంగానే ఆయన ఓపిక్గా ఏ విధంగా ప్రణాళిక చేయాలా, ప్రక్షాళన చేయాలా విద్యా వ్యవస్థను కూడా పూర్తిగా ఆయన గట్టి నిర్ణయంగా తీసుకొని ఈరోజు ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనం కల్పించడం కానీ, లేకపోతే ఈరోజు టీచర్స్ని కూడా ఏ విధంగా ప్రక్షాళన చేసి ప్రతి క్లాస్కి ఒక క్లాస్ టీచర్ ఉండేటట్టు ప్రైవేట్ విద్యా సంస్థలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉండాలని చెప్పి పూర్తిగా ఆయన గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. ఆ దిశలో ఆయన ప్రయాణం చేస్తున్నారు. దాని ద్వారా ఈరోజు 10th క్లాస్ స్టూడెంట్స్ ఫలితాలు కానీ వాళ్ళని ఏ విధంగా మన పిల్లలు
గవర్నమెంట్ స్కూల్లో చదివే వాళ్ళకు కూడా ప్రైవేట్ విద్యా సంస్థలు ధీటుగా వాళ్ళకు ఒక ఎంకరేజ్మెంట్ ఉండాలని చెప్పి నారా లోకేష్ బాబు గారు పూర్తి స్థాయిలో దాని మీద దృష్టి పెట్టినారు. భవిష్యత్తు బాగుంటుంది, రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని తెలియజేస్తారు.